సిటీ న్యూస్కు స్వాగతం. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం, దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బొచ్చుపేట శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణ మండపంలో విశ్వవసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై వేద పండితులను, అర్చక స్వాములను, కవులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ మన సంస్కృతిని కాపాడుకుంటూ భావితరాలకు అందించాలన్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు తెలుగు సంవత్సరాదిగా ఉగాది ప్రతీకగా నిలుస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ మాట్లాడుతూ తెలుగు సంవత్సరాదికి ప్రతి ఒక్కరూ గతం మరచి కొత్త జీవితం ప్రారంభించాలని, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఉగాది వేడుకల్లో విష్ణుభొట్ల సూర్యనారాయణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా కవి సమ్మేళనం జరిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, వివిధ దేవాలయాల ఈవోలు పాల్గొన్నారు. సకాలంలో వానలు పడాలి, మంచి పంటలు పడాలి, అందరూ కూడా ఆయుర్వేదంలో ఐశ్వర్యంలో తోడుకోవాలి. అందరికీ కూడా మరొకసారి ఉగాది సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ మీ అందరి సేవిస్తున్నాను. కొత్త సంవత్సరం మొదలవుతుంది కనుక మనము యుగాది అని పిలుచుకుంటాము. అంటే కొత్త సంవత్సరం మొదలవుతుంది అనేది ఒకవైపు అయితే, మనము మన జీవితాన్ని ఒక కొత్త ఉద్దేశంతో మనము స్టార్ట్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. యాక్చువల్లీ అంటే మనం గతంలో ఏం తప్పులైనా చేయొచ్చు, కానీ గతాన్ని మనము విడిచేసి ఈ రోజు మనం ఆ తప్పుల్ని, పాపాలని అంతా వదులుకొని మంచి ఆలోచనలతో, మంచి కార్యాలతో మన జీవితాన్ని పునః ప్రారంభించడానికి ఇది మొదటి అడుగు వేసే రోజు. అదే యుగాది అని నేను గాఢంగా నమ్ముతాను. ఇప్పుడు ఈ రోజు మీరు ఆలోచిస్తే మనం మంచి పనులు అంటే మనము చాలా పెద్ద పెద్ద పనులు, చిన్న చిన్న పనులతో కూడా మనలోనే చిన్న చిన్న మార్పులతో కూడా మనము చేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా చెప్పాలి అంటే, ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి నేను బయటకు పెట్టినప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకుంటాను అని ఒక నిర్ణయం తీసుకుంటే యుగాది రోజు నుంచి అది కూడా ఒక చేంజ్ వస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు మనం చూస్తున్నాము, మచిలీపట్నంలో ఎంత చెప్పినా చాలా మంది హెల్మెట్లు పెట్టుకోవట్లేదు. మనము హైవే దగ్గర ఒక హెల్మెట్ స్టాల్ పెట్టి హెల్మెట్ పైన పెనాల్టీ పంచాంగం అనేది దేశ చక్రాన్ని సూచిస్తుంది, కాల చక్రాన్ని సూచిస్తుంది. కాలంలో ఏ మార్పులు వస్తాయి, ఏ గ్రహాలు కదలికలు జరుగుతాయి. ఇప్పుడు షష్టగ్రహ కూటమి జరుగుతోంది. నిన్న ఇవాళ రేపటి నుంచి ఒక 10 రోజుల పాటు పంచగ్రహ కూటమి జరుగుతుంది. దానివల్ల సమాజంలో, దేశంలో అరిష్ట యోగాలు ఎన్నున్నాయి. ఏ రకమైన శాంతులు, ఉపశాంతులు చేసుకోవడం ద్వారా మనం ఆ అరిష్టాల నుంచి దూరంగా జరిగి పరమేశ్వరుడు అనుగ్రహ పాత్రుడు అవ్వగలుగుతామని సూచించగలిగినదే పంచాంగంలో ఉండేటువంటి గ్రహ సంచారాల స్వరూపం. అంతేకాని వ్యక్తిగతం కాదు. మేషరాశిలో బ్రహ్మాండంగా ఉంది, వృశ్చిక రాశిలో బాగలేదు అని వాళ్ళు బాధపడక్కర్లేదు, వీళ్ళు ఆనంద తాండవము చేయక్కర్లేదు. అందరికీ పనికొచ్చేటువంటిది వ్యక్తిగత జాతకమే. ఆ విషయాన్ని అందరూ పరిగణలోకి తీసుకుని ఇప్పుడు నేను చెప్పే విషయాలను చూసి మాకు బాగా ఉందని కొంతమంది ఆనందపడి బయటికి వెళ్ళగానే నమస్కారాలు పెట్టడం, బాగలేని వాళ్ళు బయటికి వెళ్ళి కళ్ళు పుచ్చుకుని మైనారిటీల సంక్షేమానికి శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడేనని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మైనారిటీల సంక్షేమానికి శ్రీకారం చుట్టింది నారా చంద్రబాబు నాయుడేనని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, ఎంపీ వల్లభనేని బాలశౌరితో కలిసి ఆయన పాల్గొన్నారు. జిల్లా, రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం 5,450 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించిందన్నారు. ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేశారు. మైనారిటీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. మసీదుల ఇమాములు, మౌజాములకు ప్రతి నెలా క్రమం తప్పకుండా గౌరవ వేతనం చెల్లిస్తున్నామని, ఆ ప్రకారం 45 కోట్ల రూపాయలను కేటాయించామన్నారు. పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ, గత 30 రోజులుగా ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా ఉపవాసం ఉంటున్నారని, వారి ప్రార్థనలు అల్లా ఆలకించి మంచి ఫలితాలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మైనారిటీల సమస్యలు ఏమైనా ఉంటే తప్పక పరిష్కరిస్తామని, వారి సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్, పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్రాజా, డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి రబ్బానీ, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబాప్రసాద్, జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ, గొర్రెపాటి గోపీచంద్, ముస్లిం మత పెద్దలు బందరు కాజీ, సయ్యద్ కాజా, ఇలియాస్ బాషా, ఫిరోజ్, అన్ని మసీదుల ఇమాములు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంజాన్ పవిత్ర మాసం. ఈ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులందరికీ కూడా మరి రంజాన్ తోఫాని అన్ని జిల్లాల్లో కూడా 26 జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసి మరి గురువుల్ని అదేవిధంగా మసీదులో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆహ్వానించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో జిల్లా పరిషత్ ఫంక్షన్ హాల్లో కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి మైనార్టీ సోదరులందరికీ ఇఫ్తార్ విందుని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి జిల్లా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా కలెక్టర్ గారు, అలా అధికారులు, అనధికారులు అందరూ కూడా రావడం కూడా జరిగింది. మరి మొన్ననే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ విందుని విజయవాడలో నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున ముస్లిం సోదరులందరూ కూడా ఆ రోజున విజయవాడ రావడం జరిగింది. ఇవాళ మైనార్టీ సోదరుల సంక్షేమాన్ని గురించి ఆలోచించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణా జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రభుత్వ ఇఫ్తార్లకు ఇచ్చినటువంటి గౌరవ మంత్రి గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారు, మరి రామకృష్ణ, ఈ రోజున ప్రపంచశాఖ కోసం ప్రపంచవ్యాప్తంగా ముస్లిమ్స్ రంజాన్ మాసంలో ఉపవాసం కూడా ప్రపంచశాఖ కోసం ఎంతో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఆ సందర్భంగా ఇక్కడ పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో ప్రభుత్వ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న కలెక్టర్ బాలాజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముస్లిం సోదరులకి మరొకసారి నా రంజాన్ శుభాకాంక్షలు. ముస్లిం సోదరులందరికీ కూడా పట్టణాలకు మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. గత 30 రోజుల నుంచి మీరు ఎంతో పవిత్రమైనటువంటి రంజాన్ ఉపవాసాలతో మీరు ఎంతో కష్టపడి మరి ప్రార్థన చేశారు. తప్పకుండా అల్లా మీ యొక్క ప్రార్థన ఏదైతే చేశారో వాటికి తగ్గట్టు ఫలితాలు. మేమందరం వైద్యులు గారు కానీ నేను కానీ అలాగే ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరం కూడా మైనార్టీకి సంబంధించినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈ సంక్షేమం కోసం మేము ఎప్పుడూ ఉంటామనేటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మరోసారి మీ అందరికీ పిల్లలను విద్యార్థి దశ నుండే నైతిక విలువలతో పెంచాలని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు బాలాజీ అన్నారు. పిల్లలను విద్యార్థి దశ నుండే నైతిక విలువలతో పెంచాలని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బాలాజీ అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యార్థి దశ నుండే నైతిక విలువలతో పెంచి భారతదేశానికి ఉత్తమ పౌరులను అందించాలని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బాలాజీ అన్నారు. మాచవరంలో ఉన్న కొమరగిరి సంస్కృతి ప్లే స్కూల్లో విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాలాజీ మాట్లాడుతూ, గత 40 సంవత్సరాలుగా మచిలీపట్నంలో నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తున్న బాలాజీ విద్యాలయం అనుబంధ సంస్థగా కొమరగిరి సంస్కృతి పాఠశాల రావడం తల్లిదండ్రులు అదృష్టమని అన్నారు. సంస్కృతి స్కూల్ చైర్మన్ కొమరగిరి చంద్రశేఖర్ మాట్లాడుతూ, మంచి సమాజం ఏర్పాటు చేయడంలో తమ పాఠశాలలు ముందు ఉంటాయని అన్నారు. చిన్నపిల్లలు ప్రదర్శించిన పాటలు, రామాయణ కథను ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే డ్రెస్సులతో పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కొమరగిరి సంతోష్, కొమరగిరి బిందు, స్కూల్ ప్రిన్సిపల్ కె సత్యవతి, స్కూల్ డైరెక్టర్ కొమరగిరి సురభి తదితరులు పాల్గొన్నారు. నైతిక విలువలు కలిగిన స్కూల్కి మరో పేరు బాలాజీ విద్యాలయం. వారి యొక్క అనుబంధంగా ప్లే స్కూల్లాగా సంస్కృతి స్కూల్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ స్కూల్లో దాదాపు 30 మందికి వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఏర్పాటు చేశారు. ఎక్కడో మనం పీజీ చదివి యూనివర్సిటీలో తీసినటువంటి ఆ గ్రాడ్యుయేషన్ డేని ఇవాళ చిన్నపిల్లల వయసులోనే 4 సంవత్సరాలు 3 సంవత్సరాల వయసులో వాళ్ళు ప్రత్యేకంగా పట్టా ఇచ్చేసి
ఆ గ్రాడ్యుయేషన్ డ్రెస్ ఇవ్వడం వల్ల పిల్లల్లో భవిష్యత్తులో మంచి పునాది ఏర్పాటు చేసుకునే మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. సంస్కృతి స్కూల్లో ప్లే స్కూల్ బ్రహ్మాండంగా మచిలీపట్నంలో ఒక రోల్ మోడల్ స్కూల్గా ఇక్కడ పనిచేస్తుంది. చాలామంది పేరెంట్స్ ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఇతర కాలేజీలాగా ఇతర స్కూల్స్ లాగా లక్షల ఫీజులు కాకుండా సామాన్య మానవుడికి అందుబాటులో ఉండే విధంగా మచిలీపట్నంలో నైతిక విలువలు పెంపొందించాలి, సమాజం బాగుండాలని కొమరగిరి కృష్ణమోహన్ రావు గారి యొక్క కాన్సెప్ట్స్తో కొమరగిరి చంద్రమోహన్ గారు వారి కుమారుడు సంతోష్ గారు ఎంతో కూడా పిల్లల కోసం మంచి స్కూల్ ఏర్పాటు చేశారు. మీరు కూడా మీ పిల్లల్ని ఇటువంటి సంస్కృతి స్కూల్లో ఏర్పాటు చేసినట్టయితే మన సమాజం బాగుంటుంది, మన ఇల్లు బాగుంటుంది, మన పిల్లలు కూడా ఉజ్వల భవిష్యత్తుకి వెళ్తామని చెప్పి తెలియజేస్తూ పిల్లలందరూ కూడా గ్రాడ్యుయేషన్ సందర్భంగా శుభాకాంక్షలు. అంటే సాధారణంగా మనం పిల్లలు చదివే మెడిసిన్స్, ఇంజనీరింగు, సిఏలు వాటి గురించి ఆలోచిస్తుంటాం. కానీ వాళ్ళకి మంచి అలవాట్లు కానీ, జ్ఞానం కానీ, లేకపోతే ఒక పద్ధతి కానీ ఎప్పుడు వాళ్ళకి అలవడుతుంది అంటే కేవలం 5.5 ఏళ్ల లోపల మాత్రమే. అంటే 3.5 ఏళ్ల దగ్గర నుంచి 5.5 ఏళ్ల లోపల మనం 80% ఆఫ్ ది లెర్నింగ్ నేర్చుకుంటాం. దాన్ని గమనించి మనం కొమరగిరి సంస్కృతి అన్న పేరుతో కృష్ణా జిల్లాలో విద్యాసంస్థను నెలకొల్పాం. ముఖ్యంగా ఇక్కడ మచిలీపట్నంలో 3వ సంవత్సరాన్ని పూర్తి చేసుకొని 2వ గ్రాడ్యుయేషన్తో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మనం ఎంచుకుంటున్నాము. దీంట్లో నరిషింగ్ ది వాల్యూస్, పిల్లల్లో ఏం కావాలి, పెద్దల్ని గౌరవించేటువంటి భావన కావాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలన్నటువంటి ఐకమత్య భావన ఉండాలి, దేశం ఎడల దేవుడి ఎడల భక్తి కలిగి ఉండాలి, అలానే అందరినీ నవ్వుతూ మంచిగా మాట్లాడేటువంటి ప్రవర్తన ఉండాలి. వీటిని ప్రధానంగా తీసుకొని ఈ కొమరగిరి సంస్కృతి మనం స్థాపించడం జరిగింది. మచిలీపట్నంలోని విద్యావంతులందరూ కూడా దీన్ని మంచి అత్యధికంగా ఆదరిస్తున్నారు. ఇదే విధమైనటువంటి ఆదరణ మున్ముందు కూడా ఉండాలని కోరుకుంటూ ఈరోజు గ్రాడ్యుయేషన్లో ఎవరైతే PP2ని పూర్తి చేసుకొని ఈ పాఠశాలను విడిచి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉత్తమమైనటువంటి సంస్కృతి మచిలీపట్నం నందు PP2 పిల్లలకి కాన్వకేషన్ జరుగుతుంది. కాన్వకేషన్ అంటే మా దగ్గర PP2 నుంచి ఎవరైతే క్లాస్ 1 వెళ్తున్నారో వాళ్ళకి ఒక చిన్న మెమరీ లాగా లైఫ్ లాంగ్ ఉండాలని ఈ గ్రాడ్యుయేషన్ డే అని లేకపోతే కాన్వకేషన్ అని దీన్ని పిలవడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మా ఆహ్వానం నుంచి వచ్చిన లంగ్సెట్ బాలాజీ గారికి, అలాగే ఇక్కడ ఈ కాన్వకేషనే కాకుండా దీంతోపాటు మనకి వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంది. ఇది మన అకాడమిక్ ఇయర్కి చివరి రోజు కావటం వలన వాళ్ళు ఏవైతే ఈ సంవత్సరంలో నేర్చుకున్నారో అవన్నీ వాళ్ళు ప్రదర్శించి ఒకసారి వాళ్ళంతా ఇక్కడ వచ్చిన విచ్చేసిన పేరెంట్స్ ఒక బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. కలెక్టరేట్లో 10 కోట్ల రూపాయల వ్యయంతో సమావేశ మందిరం నిర్మించేందుకు కృషి చేస్తున్నామని ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. కలెక్టరేట్లో 10 కోట్ల రూపాయల వ్యయంతో సమావేశ మందిరం నిర్మించుటకు కృషి చేస్తున్నామని ఎంపీ వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో భవన నిర్మాణానికి స్థలం ఎంపిక కోసం పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రధానంగా కలెక్టర్ కార్యాలయం 200 ఏళ్ల నాటిదని, గతంలో బ్రిటిష్ వారు నిర్మించారని, ప్రస్తుతం సమావేశాలు నిర్వహించాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. దీంతో 10 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు సమకూర్చి సుందరమైన పెద్ద భవనాన్ని నిర్మించేందుకు నిర్ణయించామన్నారు. ఇందుకోసం వాస్తుశిల్పి ద్వారా స్థలం ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎంపీ వెంట డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, డిఆర్డీఏ పీడీ హరినాథ్, పంచాయతీరాజ్ ఎస్ఈ రమణరావు, కలెక్టరేట్ ఏవో ఆంజనేయ ప్రసాద్, వాస్తుశిల్పి మధు, సర్వేయర్ వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ, గరికిపాటి శివ, మాదివాడ రాము తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. అంటే పురాతనంగా ఉండేటువంటిది బ్రిటిషు డచ్ కాలంలో ఉండేటువంటి స్టైల్లో ఆర్కిటెక్ట్ మంచిగా పెట్టి ఒక 100/150 ప్లస్ పైన ఫ్యూచర్లో సుమారు 10 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్స్ ఫండ్స్ తీసుకొచ్చి మచిలీపట్నానికి కలెక్టర్ ఆఫీస్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక మీటింగ్ హాల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకున్నాం. సో ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి హాల్ తోటి మీటింగ్స్కి చాలా ఇబ్బంది అవుతాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మచిలీపట్నం చరిత్రకు ఏ రకంగా అయితే ఉందో, దాదాపు ఇందాక కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, 200 సంవత్సరాల కిందట ఏర్పడినటువంటి బిల్డింగ్స్. సో ఆ రోజుల్లో డచ్ వారు ఏ రకమైనటువంటి ఆర్కిటెక్ట్స్ తోటి చేశారో కన్స్ట్రక్షన్, మరలా అది గుర్తుండే విధంగా ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి ఒక బిల్డింగ్ కట్టాలని నిర్ణయించుకున్నాం. స్టేట్ గవర్నమెంట్లో ఈరోజు మనందరూ తెలుసు సమస్యలు ఉన్నాయి కాబట్టి ఫండ్స్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అనేక సంస్థల ద్వారా ఈ బిల్డింగ్ని గోసంఘం వద్ద టిడ్కో గృహాలను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. గోసంఘం వద్ద టిడ్కో గృహాలను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు.
గోసంఘం వద్ద టిడ్కో గృహాలను మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ప్రారంభించారు. తొలి విడతగా 432 మంది లబ్ధిదారులకు కొల్లు, కొనకళ్ల ఇంటి తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి గూడు కల్పించాలని, గతంలో తాము 6400 టిడ్కో ఇళ్లు నిర్మించామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేడు అర్హులందరికీ టిడ్కో ఇళ్లను ఇస్తున్నామని పేర్కొన్నారు. దేవాలయానికి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో దానికి 100 రెట్లు పుణ్యం వచ్చే కార్యక్రమం ఈ టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం అని చెప్పి నేను మనసారా భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఎంతో కళ, సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి యొక్క కళ. ఆ కళని సాకారం చేసుకోవడం కోసం ఎంత శ్రమిస్తారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతారో, ఎన్ని బాధలు అనుభవిస్తారో అవన్నీ నేను కళ్ళారా చూశాను. మరి అటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, ఈ కార్యక్రమానికి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు అధ్యక్షత వహించడం, అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి గౌరవ మన మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆర్టీసీ చైర్మన్, ఆ రోజున ఈ టిడ్కో ఇళ్ళు నిర్మాణంలో ఆయన పాత్ర కూడా ఉంది. వారికి కూడా ఒకసారి గట్టిగా మనం అందరం కూడా అభినందనలు తెలియజేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అలాగే మరి జనసేన పార్టీ తరఫున మరి ఈరోజు అన్ని విధాలా కూడా సహకరిస్తూ ముందుకు వస్తున్న మరి బండి రామకృష్ణ గారికి, వారిని కూడా ఒకసారి గట్టిగా మనందరం కూడా అభినందించుకుందాం. అలాగే ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా పల్లెపాలెంలో అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అమావాస్య సందర్భంగా మచిలీపట్నం మండలం పల్లెపాలెం గ్రామంలో అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ, భజన అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. గత 4 నెలలుగా ఈ కార్యక్రమం జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఓసా వెంకటేశ్వరరావు, సెక్రటరీ ఏవి హనుమంతరావు, పిచ్చిబాబు, కిరణ్ ప్రసాద్, సత్యనారాయణ, ఇంద్రస్వామి, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి కృష్ణా జిల్లా మచిలీపట్నం వారి ఆధ్వర్యంలో ఈరోజు అమావాస్య పర్వదినాన పల్లెపాలెం ప్రక్కన పల్లెపాలెం గ్రామంలో ఈరోజు 4వ అన్నదాన కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాము. ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా ఈ భక్తి శ్రద్ధతో అయ్యప్ప స్వామి వారి పూజా నిర్వహించి ఈ అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మాకు అన్నదానానికి విరాళాలు ఇచ్చిన దాతలందరూ కూడా స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు అందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు. ఈరోజు అమావాస్య పర్వదినం సందర్భముగా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రసాద సమితి కృష్ణా జిల్లా మచిలీపట్నం శాఖ వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు పల్లెపాలెం గ్రామం అనేది ఉంది చిన్నకరగ్రహారం దగ్గర. అక్కడ ఉదయం 10 గంటలకు అయ్యప్ప స్వామి పూజ, తదుపరి భజన, అయ్యప్ప స్వామి ప్రసాద వితరణ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గ్రామస్తులందరూ కూడా పూర్తిగా సహకరించారు. ఎండ బాగా ఉన్నా కూడా అందరూ వాళ్ళ పనులు మానుకుని ఇక్కడికి వచ్చినందుకు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వారి ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజున ఒక గ్రామంలో అన్నదాన వితరణ కార్యక్రమం జరపాలని చెప్పని దేశపాండే గారు సూచనల మేరకు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి మచిలీపట్నం శాఖ వారు ప్రతి నెల ఒక్కొక్క చోట అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్వామిని నమ్మిన వారికి ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవాలయంలో జరిగిన కార్యక్రమానికి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు, ఈ దేవాలయ కమిటీ వారు, ఈ గ్రామ ప్రజలు. పెడన పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. పెడన పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తీశ్వర స్వామి దేవస్థానం ఆలయ ప్రాంగణం నందు ప్రత్యేక పూజలు జరిగాయి. అమావాస్యన అష్టగ్రహ కూటమి ఏర్పడనుందని, దాని ప్రభావం చేత లోకరక్షణార్థం పెడన అగస్తీశ్వర స్వామి భక్త సమాజం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం శ్రీ మహాప్రత్యంగిరి హోమం, మహాగణపతి హోమం, నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, దుర్గాహోమం, శ్రీసూక్త హోమం, శ్రీ దుర్గాసూక్త హోమంలు నిర్వహించారు. వేద పండితులు ఐలూరి జయకిషోర్ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి. కాగా 22 మంది దంపతులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.